నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అరుణానికి, స్టీఫెన్కి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఇంతవరకు నన్ను మమ్మల్ని కాపాడి నీ వాక్యం చేత అనేక రీతిగా మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా నా ప్రభువా, నీ వాక్యాన్ని బోధిస్తుండగా నాయన ఏ విధంగా చెప్పాలో నా ప్రభువా మీరే నాకు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించండి. నీ వాక్యాన్ని సరిగా ఆయన విభజించి ఉపదేశించడానికి కావాల్సిన ఆత్మజ్ఞానాన్ని నాకు దయచేసి నీ కృపలో వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొత్త నిబంధన గ్రంథంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ఒకసారి చదువుకున్నట్లయితే 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ పత్రిక రాసింది ఎవరని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రాశారండి. ఇది అపోస్తలుడైన పౌలు రోమియోలో చెరపట్టబడిన సమయంలో రోమియోల దగ్గర బందీగా ఉన్నప్పుడు ఎఫెసీయులకు రాశాడు. అలాగనే ఈ సంఘానికి ఈ పత్రిక రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పత్రికలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఒక 3 అధ్యాయాలు ఏమని చెప్తున్నాయంటే క్రీస్తును సంఘానికి పరిచయం చేయటం, ఇంకా మిగిలిన 3 అధ్యాయాలు ఏంటంటే సంఘం ఏ విధంగా జీవించాలి, అంటే సంఘంగా రక్షణ పొందిన మనం ఎలా జీవించాలి అనే విషయాలు ఈ 3 అధ్యాయాల్లో క్లుప్తంగా పౌలు గారు వివరించారు. అంటే పిల్లలు తల్లిదండ్రులకి ఏ విధంగా విధేయులై జీవించాలి, భార్య భర్తలు ఏ విధంగా జీవించాలి అనే విషయాలన్నీ కూడా ఈ 3 అధ్యాయాల్లో పొందుపరిచారు. అయితే ముఖ్యంగా ఈ 5వ అధ్యాయం మనం చూసినట్లయితే క్రైస్తవుడి యొక్క నడవడి, క్రైస్తవుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ 5వ అధ్యాయంలో పౌలు గారు సంఘానికి చెప్పడం జరిగింది. అయితే మనం క్రైస్తవుడి యొక్క నడవడి ఏ విధంగా ఉండాలనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మొదటగా మనం చూసినట్లయితే రక్షింపబడిన క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి అని మనం చూస్తే ఒక క్రైస్తవుడిగా మనం దేవుని పోలి నడుచుకోవాలి. అంటే దేవుడు తన యొక్క రక్తాన్ని ఇచ్చి, దేవుడు మన కోసం తన సమస్తాన్ని ధారపోసి మనం రక్షించుకున్న రక్షణకి మనం జీవించేది ఈ లోకంలో ఆయన్ని పోలి మనం నడుచుకున్నప్పుడే మన జీవితానికి ఒక అర్థం అనేది ఏర్పడుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమని చెప్పారంటే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అందుకనే పౌలు గారు ఇంకో విషయంలో చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నట్టు కూడా పౌలు గారు చెప్తారు. అయితే క్రైస్తవులు మనం క్రీస్తుని పోలి నడుచుకోవడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే క్రీస్తుకు ఉన్న మనసు మనం కలిగి జీవించాలి. క్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా అయితే జీవించాడో అదే రీతిగా ఆయన పిల్లలుగా మనం కూడా జీవించాలి అని పౌలు సంఘానికి రాస్తున్నాడు. రెండో విషయం మనం చూసినట్లయితే ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చాలామందిలో ప్రేమ అనేది ఉన్నట్టుగా జీవిస్తారు, కానీ వాళ్ళ లోపల మనం చూసినట్లయితే ఎలాంటి ప్రేమ ఉండదు. లోపల అనేకమైన కపటంతో, కుళ్ళుతో, ద్వేషంతో నిండుకుని ఉంటారు. కానీ అందుకనే ఈ సంఘంలో వాళ్ళని చూస్తే పౌలుకి ఇవి కనిపించి ఉంటాయి. అందుకనే సంఘానికి చెప్తున్నాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అంటే అన్ని జనులాగా మీరు ఉండొద్దు, క్రీస్తు ప్రేమ మనలో మనం కనపరుచుకోవాలి, ఆ ప్రేమను మనం కలిగి నడుచుకోవాలి. క్రీస్తు ప్రేమ అంటే ఏంటి అంటే ఎదుటి వ్యక్తికి మన ద్వారా మేలు చేసేది. ఆ మేలు ఏదో మనం ఎదుటి వ్యక్తికి డబ్బులు ఇస్తేనో లేకపోతే ఏదో సహాయం చేస్తే ఈ లోక సంబంధమైన మేలు పొందుతారేమో, కానీ మనం చేసే మేలు ఏంటంటే వాక్యాన్ని తెలుసుకున్న మనం, క్రీస్తుని తెలుసుకున్న మనం, క్రీస్తు రాజ్య వార్తను మనం పరిచయం చేయడం ద్వారా, క్రీస్తు స్వార్థను మనం అనేకులకు ప్రకటించడం ద్వారా వాళ్ళను మనం ప్రేమించిన వారం అవుతాం. కనుక క్రైస్తవులుగా మనం చేయవలసింది ఇంకోటి ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడో విషయాన్ని మనం చూసినట్లుగా అయితే 5వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చదవండి. 5వ వచనం కాదు,
10వ వచనం చదవండి ఒకసారి. కనుక ప్రభువుకేది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. క్రైస్తవ నడవడిలో 3వ విషయం మనం చూసినట్లయితే వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. అంటే ఈ లోకంలో చాలామంది జీవిస్తున్నప్పటికీ వారిలో పాపం అనే చీకటి కమ్ముకొని పాపానికి బానిసలైపోయి చాలామంది జీవిస్తూ ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వారికి ప్రత్యేకమైన జీవితం మనం కలిగి, ప్రత్యేకమైన జీవితం అంటే మనలో ఒక గొప్ప వెలుగు కలిగి, వెలుగనే విషయానికి మనం బైబిల్లో చూస్తే నీ వాక్యమే నా పాదాలకు దీపమై ఉందని భక్తుడు మాట్లాడతాడు. అయితే మన జీవితంలో మనం వెలుగు కలిగి నడుచుకోవాలంటే దేవుడి వాక్యాన్ని మనం కలిగి జీవించాలి. అప్పుడే మన జీవితంలో వెలుగు కలిగి మనం జీవిస్తామన్నమాట. అందుకనే పౌలు గారు ఈ మాట చెప్పిన రీతిగా ఇంకో 4వ విషయాన్ని మనం చూసినట్లయితే 16వ వచనం మనం చూస్తే 15వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేర్చుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 4వ విషయం మనం చూసినట్లయితే జ్ఞానం కలిగి నడుచుకోవాలి. క్రైస్తవులుగా మనం ఏ విషయంలో ఈ లోక సంబంధులు వ్యవహరించినట్లుగా మనం మెదడుకు ఏది తోస్తే దాన్ని మనం జరిగించేవారిగా ఉండకూడదండి. ప్రతి విషయంలో కూడా దేవుడి జ్ఞానాన్ని కలిగి దేవుడి వాక్యానుసారంగా మనం జీవిస్తేనే ఈ లోకంలో మనం అటు రీతిగా జీవించగలం. అందుకనే దేవుడి వాక్యం చెప్తుంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అయితే క్రైస్తవులుగా మనం చేయవలసిన ఇంకో పని ఏంటంటే, ఈ లోకంలో మనం జ్ఞానం కలిగి జీవించాలి. మనం చేసే ప్రతిదీ కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా దేవుడి చిత్తం ఏదో తెలుసుకొని జీవించటమే జ్ఞానం కలిగి జీవించటం. కాబట్టి ఈ వాక్య ద్వారా మనకి అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి చెప్పిన ఈ 4 విషయాల్లో మనం కూడా అదే రీతిగా, ఒకటి క్రీస్తుని కలిగి నడుచుకునేవారిగా, ప్రేమ కలిగి నడుచుకునేవారిగా, జ్ఞానం కలిగి నడుచుకునేవారిగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక ఆయన పిల్లలమైన మనం ఇవన్నీ కలిగి మనలో మనం జీవించినట్లు ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి మీ హృదయాల్లో ముద్రించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని మీరే నా ప్రభువా దీవించండి. విన్న ప్రతి ఒక్క హృదయాల్లో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేసి మీరు మాట్లాడిన రీతిగా మేము జ్ఞానం కలిగి అయ్యా నీ కృపలో మేము జీవించడానికి, మిమ్మల్ని కలిగి జీవించడానికి మీ సహాయాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.